హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? లైనింగ్ బ్లౌజ్ అండి. ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. లైనింగ్ చుట్టూ యాడ్ చేసుకోవాలండి. ముందు లైనింగ్ని ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా సర్దుకుంటూ లైనింగ్ యాడ్ చేసుకోవాలండి. వేస్ట్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలండి వేస్ట్ క్లాత్ని చుట్టూను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ ఎదురుగా వచ్చేటట్టుగా రెండు సమానంగా వేసుకోవాలండి, ఒకవైపు రాకుండా ఉండటానికి. మీకు ప్రతి వీడియోలో చెబుతున్నానండి నేను. ఎదురుగా వేసుకోవడం వల్ల ఒకవైపుకే రాకుండా ఉంటాయండి. నీట్గా స్టిచ్ చేసుకోవాలండి, ఎక్కడ ముడతలు లేకుండా. నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఒకవైపు ఫోల్డింగ్ చేసుకొని, బ్లౌజు హ్యాండ్స్కి వర్క్ వచ్చింది కాబట్టి ఇది నా మెథడ్లో కుడుతున్నానండి. హ్యాండ్స్కి జాయింట్స్ పడతాయండి. జాయింట్స్ని నీట్గా కుట్టుకోవాలి రెండు వైపులా. వర్క్ సెంటర్కి వచ్చేలాగా సెట్ చేసుకోవాలండి. ఒకవైపు కుట్టుకున్న తర్వాత రెండో వైపు దాన్ని తిప్పుకొని మళ్ళీ ఇంకొక కుట్టు పైన వేసుకోవాలండి. నాకు మైకు లేనందున వాయిస్ చాలా స్లోగా వస్తుందండి. త్వరలో మైక్ తీసుకొని మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చుట్టూ నివురుకుంటూ నీట్గా ముడతలు లేకుండా స్టిచ్ చేసుకోవాలండి. రెండు హ్యాండ్స్ అలాగే. కుట్టిన తర్వాత వేస్ట్నంతా కట్ చేసేసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ కూడా ఎదురుగా వేసుకోవాలండి. అలా వేసుకోవటం వల్ల కన్ఫ్యూజ్ అవ్వకుండా త్వరగా పని అయిపోద్దండి. నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బ్యాక్ బెల్ట్ అండి అది.
బ్యాక్ వైపు కుట్టుకుంటున్నాను. వేస్ట్ క్లాత్ కట్ చేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలండి. ఖర్చు వదిలేసుకొని సెంటర్లో బ్యాక్ డాట్స్ కోసం మార్కింగ్ ఇచ్చి స్టిచ్ చేస్తున్నానండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వీడియో కొంచెం స్పీడ్గా ఉందండి. ఫ్రంట్ డాట్స్ అండి, ఇవి కూడా నీట్గా కుట్టుకోవాలండి. ఫ్రంట్ కుదిరితే బ్లౌజ్ అంతా నీట్గా ఉంటుందండి. ఫ్రంట్ పాడైపోతే మీరు బ్లౌజ్ ఎంత బాగా కుట్టినా బ్లౌజ్ అందంగా ఉండదండి. షేప్ బెల్ట్ జాయింట్ చేస్తున్నానండి. అలాగే రెండోది కూడా దానిపైగా ఇంకొక కుట్టు వేసుకోవాలి. వేస్ట్ క్లాత్ కట్ చేసుకుంటున్నానండి. ఉక్సుల కాజా పట్టి సమంగా లేదో చూసుకోవాలండి. షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్ సెంటర్కి ఘాటు పెట్టుకొని సెంటరు షోల్డర్ మధ్య నుంచి కుట్టుకోవాలండి. అప్పుడు నీట్గా వస్తుందండి, హెచ్చు తగ్గులు లేకుండా. రెండో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఇది ఉక్సుల పట్టి అండి. ఉక్సుల కాజాల పట్టీలు కుట్టుకుంటున్నాను. మూడు కొలతలతో కటింగ్ అనే వీడియో బిగినర్స్ కోసం అండి. బిగినర్స్ ఈజీగా దాన్ని కట్ చేసుకోగలరండి. ఆ వీడియో చూసినట్లయితే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. మెడపట్టి వేస్తున్నానండి. మెడని కుట్టేటప్పుడు లాగకుండా కొంచెం కొంచెం జరుపుకుంటూ కుట్టుకోవాలండి. లాగితే మెడలు జారిపోయే అవకాశం ఉంది. ఫోల్డింగ్ చేసి దానిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పే వీడియోస్ బిగినర్స్కి బాగా అర్థమవుతాయండి.
సారీ ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని సైడ్ జాయింట్లు చూపించలేదు. ప్రత్యేకంగా సైడ్ జాయింట్లు చూసి వీడియో మళ్ళీ పెడతానండి, షార్ట్ వీడియో. బ్లౌజ్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అయిపోయిందండి.